విశాఖలో దారుణం చోటు చేసుకుంది. 6 ఏళ్ల బాలుడి మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. హోంవర్క్ చేయలేదని క్లాస్ రూంలో టీచర్ కొట్టి బెదిరించడం వల్లే తమ 6 ఏళ్ల కుమారుడి గుండె ఆగిపోయిందంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం వరకు ఆడుతూ పాడుతూ హుషారుగా తిరిగిన చిన్నారి ఇక లేడు అన్న వార్త విని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. చిన్నారిని చంపేశారంటూ కేజీహెచ్ వద్ద ఆందోళనకు దిగారు. హోంవర్క్ చేయలేదని టీచర్ కొట్టి బెదిరించడంతో 6 ఏళ్ల విద్యార్థి చనిపోయిన హృదయ విదారక ఘటన విశాఖలో చోటు చేసుకుంది. టౌన్ కొత్త రోడ్డులోని ఓ ప్రైవేటు స్కూళ్లలో ప్రణయ్ తేజ యూకేజీ చదువుతున్నారు. ఎప్పటిలానే ఈ ఉదయం హుషారుగా స్కూలుకు వెళ్లాడు. క్లాస్ రూంలో టీచర్ అందరి హోంవర్క్ ను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ప్రణయ్ హోంవర్క్ చేయలేదని చిన్నారిని మొదటగా బెదిరించారు. అప్పటికే భయపడిపోయిన చిన్నారి వద్దు వద్దు అంటూ విలపిస్తూ టీచర్ను అభ్యర్థించాడు. అయినా చిన్నారి చెంపపై టీచర్ చేయి చేసుకున్నారు. అప్పటికే తీవ్రంగా బెదిరిపోయిన చిన్నారిని క్లాస్ రూంలోనే స్పృహ కోల్పోయి టీచర్పై వాలిపోయాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. స్పృహ తప్పిపోయిన చిన్నారిని మొదటగా స్థానికంగా ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడి నుంచి వాళ్లు తీసుకెళ్లిపోవాలని సూచించడంతో కేజీహెచ్ కు తరలించారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. చిన్నారి చనిపోయిన విషయం తెలుసుకుని తల్లిదండ్రులు బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకుని గుండెలవిసేలా రోధించారు. తమ చిన్నారిని చంపేశారని ఆందోళనకు దిగారు. హోంవర్క్ చేయలేదని కొట్టేసింది. వద్దు వద్దు అంటున్నాడు, అయినా వినలేదు. ఎప్పుడు కొట్టలేదండి. కొడితే మామూలుగా కొడతారు అనుకుంటాం, ఇలా కొట్టేస్తారు అనుకోలేదు. ఉదయం స్కూల్కి వెళ్ళాడండి, బాగానే వెళ్ళాడండి. కాకపోతే మనకు ఏ ఇన్ఫర్మేషన్ బాబు పడిపోయాడని చెప్పి మాకు ఫోన్ వచ్చిందండి. వాళ్ళు కూడా నాకేం ఫోన్ చేయలేదు. నాకు వేరే వాళ్ళు చేశారు, మీ అబ్బాయి కలుతురి పడిపోయాడని. అక్కడ మా లోకల్లో ఉన్న డాక్టర్ దగ్గర తీసుకెళ్ళామండి. అక్కడ లేరండి సార్. కేహెచ్కి వెళ్ళి వచ్చిన చనిపోయారని చెప్పి అన్నారండి. చెక్ చేసి నాకు చేశారండి. మాకు ఏ అబద్ధాలు చెప్పారండి. మా అబ్బాయిని కొట్టదని అబద్ధాలు చెప్పారండి. అప్పుడు మా అన్నయ్య వాళ్ళు సీసీ కెమెరా చూసి కొట్టేశారండి. కొట్టి చడిచిపోయాడండి. మాకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. చనిపోయాక తీసుకొచ్చారు. బ్రేక్. తల్లిదండ్రులతో పాటు తిరుపతి, హైదరాబాద్ తిరిగొచ్చిన ప్రణయ్ తేజ 2 రోజుల క్రితమే విశాఖ వచ్చాడు. గత 3 రోజులుగా స్కూలుకు వెళ్లడం లేదు. ఉదయమే చిన్నారిని తల్లిదండ్రులు స్కూలుకు పంపారు. 3 రోజులుగా స్కూలుకు రాకపోవడం వల్లే హోంవర్క్ చేయలేదని బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. హోంవర్క్ చేయనంత మాత్రాన చిన్నారిని అలా బెదిరించడం ఏంటని నిలదీశారు. ఉన్నది బాబుని బెదిరించి ఆ బాబు వద్దు వద్దు అని అంత చిన్నపిల్లాడు అన్నా కూడా కనీసం ఆవిడికి జాలి కలగలేదు. హోంవర్క్ చేయలేదటండి. ఆ బాబు నిన్నే ఊరి నుంచి వచ్చాడు. హైదరాబాద్, తిరుపతి అవన్నీ వెళ్ళి వచ్చాడు. ఒక్కరోజు హోంవర్క్ చేయకపోతే ప్రమాదం ఏంటి కాదు కదా. ఎంబీబీఎస్ చదవట్లేదు కదా. మినిమం కామన్ సెన్స్ ఉండాలా? సరే, ఏదో వాళ్ళ పేరెంట్స్ కి చెప్పాలి. లేకపోతే ఒక దెబ్బ మామూలుగా కొట్టి నాన్న చెయ్యాలి కదా అని చెప్పేసి అని చెప్పాలి. అంతేగాని ఇంతలా ప్రాణాలు తీసేస్తారా అండి? వాళ్ళు హోంవర్క్ చేయలేదని నాకు మనవుడు కొట్టింది. ఆవిడ ఆ ఊళ్ళోనే పడి చచ్చిపోయిన మనవుడు. చిన్న పిల్లలకి ఒక బాబు ఒక పాప. ఇద్దరు కొడుకులకి ఒకే బాబు పాప. ఇద్దరు నాన్నలకు ఒకే బాబు. ఎంత తమ చిన్నారి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.